సంగారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ అశోక్ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ 4/7/2024 సాయంత్రం 5 గంటల సమయంలో వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐపి విజయ్ కుమార్ మరియు సంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ధర్మేందర్ పాల ఇద్దరు కలిసి జుక్కల్ గ్రామం నందు టాటా ఫుడ్స్ పేరుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న పరిశ్రమను సందర్శించి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీకి వినియోగించే మెటీరియల్ శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్ ల్యాబ్ లో పరిశోధనకు పంపించడం జరిగింది. అనంతరం 12/7/2024 ఫుడ్ సేఫ్టీ అధికారి ధర్మేందర్ పాల ఫిర్యాదులో మహమ్మద్ వసీం తండ్రి షరీఫ్ సంగారెడ్డి జిల్లా తన ఇంటి ఆవరణలో టాటా ఫుడ్స్ పేరుతో నాసిరకం అల్లం వెల్లుల్లిని తక్కువ ధర కలిగిన ఇతర ముడి పదార్థాలను వినియోగించి తయారు చేస్తూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తరలిస్తూ తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నాడని, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రజల ఆరోగ్యానికి హానికరమని, ఆ వ్యక్తిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన ఎస్ఐ విజయ్ కుమార్ నిందితుడు అయిన కంపెనీ యజమాని మహమ్మద్ వసీంను అదుపులోకి తీసుకుని సుమారు 5 నుంచి 6 క్వింటాల అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు కంపెనీని సీజ్ చేయడం జరిగింది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మాకు నమ్మదగిన సమాచారం వస్తే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, నేను, మా ఇన్స్పెక్టర్ గారు అందరం కలిసి తాహా ఫుడ్స్ అని ఒక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తయారు చేసే ఒక కంపెనీ మీద 4వ తారీఖు నాడు రైడ్ చేయడం జరిగింది. ఈ విషయంలో వెళ్ళి అక్కడ చూస్తే అంత నాసిరకం అల్లం వెల్లిగడ్డ తయారు చేస్తున్నాడు సంస్థ. దీని క్వాలిటీ లెస్. యాక్చువల్గా జనరల్గా అల్లం వెల్లిగడ్డ మార్కెట్లో వెళ్ళి కొంటే 100 రూపీస్ ఉందనుకోండి కాస్ట్. ఇది ఒక 20 రూపీస్కి 15 రూపీస్కి అట్లా కేజీ లూజ్ వేస్ట్ అల్లం వెల్లిగడ్డ అవి. దాన్ని కొన్ని దాంట్లో డిఫరెంట్ రా మెటీరియల్ అయినటువంటి సాల్ట్, తర్వాత వేరే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.